ఇక జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఇద్దరు ఒకే రకం. వారు నానానికి బొమ్మ బొరుస లాంటి వారు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో ఇద్దరికీ తేడా లేదు అని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షునిగా, పార్టీని ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వ్యూహాలు తనకు ఉంటాయని అన్నారు. ఇక ఇప్పటికే కొన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 27 లేదా 28 కల్లా అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. సో అభ్యర్థుల ఎంపికలో తలమునికలై ఉన్న ఆయన గురువారం తాజా పరిస్థితులపై ఈనాడుతో మాట్లాడారు. ఇక దేశమంతా అభివృద్ధిలో సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మోదీ అలా కాదు, ఉత్తర భారతం దక్షిణ భారతం మధ్య తేడా, హిందూ ముస్లింల మధ్య తేడా, ఇలా విభజన రాజకీయాలతో ప్రయోజనం పొందాలని చూస్తారు. ఇక ప్రతి మందుకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే రాష్ట్రంలో కేసీఆర్ హయాం కూడా ముగిసింది. ఇక ఆయన ఏం చేసినా ప్రజలు నమ్మరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో, ఏం చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అంతా అవినీతిమయం చేశారు. సో అవినీతి చేసిండా, అప్పులు చేసిండా ప్రజలు చూస్తూ అంతా గమనిస్తున్నారు. మొత్తం బయటపడుతూనే ఉన్నాయి. డెఫినెట్గా కేసీఆర్ యొక్క పాలన గతంలో మొత్తం కూడా ప్రజలు ఇబ్బంది పడ్డటువంటి విషయాలు చాలా అనేకంగా ఉన్నాయి, కోకోలుగా ఉన్నాయి. కానీ మీరు వచ్చినాక న్యాయం చేస్తారనుకుంటే మళ్ళీ మీరు గారే బాటలో పోతుంటే ఏం మారింది తెలంగాణ, ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? పదవులు మారినాయి, దాంట్లో వ్యక్తులు మారిన తప్ప ఏం మార్పు వచ్చింది తెలంగాణలో? సో మీ యొక్క అభ్యర్థుల ప్రకటన చూద్దాం. సామాజిక సమతుల్యత పాటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకున్నదట. ఈ సామాజిక సమతుల్యత ఎట్లా ఉన్నది ఇలా ముచ్చట్లా అంటే 37 కార్పొరేషన్లు ఇస్తే దాంట్లో 11 అధికారికంగా ఓసీలు, దాంట్లో రెడ్డిలు. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు పదే పదే అంశాలు లేవనెత్తబడుతుందనంటే ఇక్కడ ఎవరంటే వివక్ష కానీ ఎవరంటే వ్యతిరేకత లేదు, అంతా ఒకటే, మేమంతా ఒకటే. కానీ ఈ సామాజిక వర్గాలకి కొన్ని ప్రతినిధిగా ఒక వ్యక్తి ఉంటే ఆయన పలు సమస్యలు తీర్చుకోగలుగుతారు, కొన్ని సమస్యలు అడ్రస్ చేయగలుగుతారు. కనీసం అరే మనోడు కదా అని ఒక కొంత సానుభూతి, కొంత పరిస్థితి ఉంటుంది. దీంట్లో 37 కార్పొరేషన్లలో 11 మంది రెడ్డిలు, ఒక్క ఉద్యమకారుడు లేడు, ఒక్క నిరుద్యోగి లేడు. నిరుద్యోగికి సంబంధించిన ఉద్యమం నడిపించిన ఒక ఉద్యమకారుడు కానీ, తెలంగాణ ఉద్యమకారుడు కానీ, ఉస్మానియా విద్యార్థి కానీ ఎవ్వరు కూడా లేరు ఇలా. అదే నిన్న మనం ఎక్స్క్లూజివ్ తెలుగులో వీడియో చూస్తుంటారు. బగ్గుమన్న ఉస్మానియా విద్యార్థులు అని చెప్పి వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేస్తారు ప్రభుత్వానికి. ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కేసీఆర్ తప్పు చేసిండా, ఏం చేసినా పక్కన పెడితే ఓ బాలకృష్ణకి అవకాశం ఇచ్చిండు, ఓ గాదర్ కిషోర్కి అవకాశం ఇచ్చిండు, తర్వాత దూదుమెట్ల బాలరాజు కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇచ్చిండు, చెరుముల రాకేష్కి అవకాశం ఇచ్చిండు, ఓ క్రిషాంక్ అవకాశం ఇచ్చిండు. ఇంతమందికి ఏదో రూపంలో వాళ్ళకి ఓ కార్పొరేషన్ పదవా, ఓ ఎమ్మెల్యే పదవా, ఓ కథా కార్ఖానా వాళ్ళకు అవకాశాలు కల్పించిండు. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, పదవులనే అయిపోతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీలు మూట కట్టేస్తున్నారు, రాజ్యసభ అయిపోతున్నది. తర్వాత ఎమ్మెల్యే పదవులు ఒకరికి అవకాశం ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వలే. ఏడు అవకాశం ఇస్తారు మరి ఉద్యమకారులు అంటే? ఉద్యమకారుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తాని చెప్పిన రేవంత్ రెడ్డి ఎడగనబడ ఉద్యమకారుల భాగస్వామ్యం. నీ పక్కపంటి వాళ్ళు వచ్చింది ఎవరు? దానం నాగేందరు, రంజిత్ రెడ్డి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు మళ్ళీ నీ పక్కన వచ్చి కూర్చున్నది. వీళ్ళ ఉద్యమకారులు అంటే ఉద్యమకారుల ఆకాంక్షలు అయ్యి. ఒక్కసారి ఒక ఫోన్ కూడా ఉంది, మాట్లాడదాం. నాకు తెలిసి రైతు బంధు గురించి మాట్లాడతారు అనుకుంటా. నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ భువనగిరి సార్. భువనగిరి, చెప్పండి అయ్యా. ఏం లేదన్నా, ఇది రైతు బంధు పడతలేదు, ఏం పరిస్థితి? ఎస్, రైతు బంధు గురించేనా? 2-3 రోజులు పడతా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు. చూద్దాం మరి ఏమవుతుందో. ఎంతవరకు పడుతుందన్నా? చూడాలి మరి ఏం చేస్తారు ప్రభుత్వం అనేది. 2-3 రోజుల్లో పడుతుందని ప్రభుత్వం అయితే చెప్తున్నది, చూడాలి మరి. సో ఇది సమస్య. రైతు బంధు గురించి కొన్ని కోకోలుగా ఫోన్ ఏం చేయగలిగారు మీ ప్రభుత్వంలో? మొత్తం 3 వీలు విజిలెన్స్, విచారణ, వివరణ, ఇది మాత్రమే కొనసాగింది. ఇది విమర్శించడం కాదు. మీరు సూచనగా తీసుకుంటారా లేకుంటే సలహా తీసుకుంటారా, ఏ రకంగా తీసుకుంటారో కానీ దీన్ని సలహాగానా సూచనగా తీసుకోవాలి. కానీ ఇది విమర్శ. మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటే ఇది తప్పుగా భావించొద్దు. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా జర్నలిస్టులుగా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం కావచ్చు, హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా మాకు హక్కుగా ఉంటుంది. సో దీన్ని మీరు గమనిస్తే 11 మంది ఓసీ, 37 కార్పొరేషన్లు రెడ్డిలే. మీ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మొత్తం 4-5 వీళ్ళే ఉన్నారు. తర్వాత కేసీఆర్ చుట్టూ రేవంత్ రెడ్డి చుట్టూ పదవులు ఇచ్చిన దాంట్లో 21 మంది రెడ్డిలే.
అంతెందుకు ప్రభుత్వ సలహాదారుడిగా అవకాశం కల్పించినటువంటి ఆయన అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఓ జితేందర్ రెడ్డి, ఆయన చుట్టూ ఉండేటువంటి నామినేట్ పదవులల్లో, ఆయన నేరుగా ఇచ్చే పదవులల్లో ఓ జితేందర్ రెడ్డి, ఓ ఏమంటారు హర్కార్ వేణుగోపాల్, ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి. ఏడ ప్రజాస్వామ్యం, ఏడ సామాజిక సమతుల్యత కనబడుతున్నది మీకు. మీ యొక్క క్యాబినెట్లో మీ కనుచూపు మేరల ఏ ఒక్క ఉద్యమకారుడు ఉన్నాడా? ఏ ఒక్క ఉద్యమకారుడు ఉన్నాడా? ఏ ఒక్క విద్యార్థి అన్నాడు? ఉస్మానియా విద్యార్థి ఉన్నాడు ఎక్కడన్నా? నమస్తే, చెప్పండి. ఇది రుణమాఫీ కూడా పెడతలేరు సార్. అదే ప్రస్తావనకు వస్తున్నది. మరి పార్లమెంట్ ఎన్నికలు ఏం చేద్దాం అనుకుంటారు? మరి రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు కదా. సో ఏమనిపిస్తుంది మీకు? ప్రభుత్వం ఎట్లా ఉన్నది? పనితీరు ఎట్లా కనబడుతున్నది? ఏమున్నా జర డౌనే కనిపిస్తుంది సార్. అవునా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మనం భువనగిరి సార్. ఇందాక ఫోన్ చేసింది మీరేనా? కాదు నేను భువనగిరి మనది. ఓకే. రైతు బంధు అక్కడ ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది? పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏమనిపిస్తుంది? భువనగిరిలో ఏం నడుస్తున్నది? భువనగిరి ఏం లేదు, బీజేపీకే గుర్తు పారేది ఈసారి. బీజేపీకేనా? బూర్నర్సాయి గౌడేనా? ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంది? అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బంది పెట్టారు సార్. రుణమాఫీ అన్నారు, 2 లక్షలు అన్నారు, గృహలక్ష్మి అన్నారు, అంతా అన్నారు. ఏ ఒక్కడు కూడా పాస్ కాలేదు. గ్యాస్ 500 అన్నారు, మళ్ళీ 500 పడతాయో లేవో అని కొంత డౌట్ మనుషులకు. ఓకే. సో అక్కడ బీజేపీ ఫేవర్ లో ఉన్నారు మొత్తం జనం అంతా. అంతే ఇక గౌడు, మన బుర్నాష గౌడ గెలిచాడు ఈసారి. ఓకే, రైట్ థ్యాంక్ యూ. మొన్నే చెప్పినాం మనం, బూర్నర్సాయి గౌడ్ చాలా పటిష్టంగా అక్కడ బలోపేతమైండు. చాప కింద నీరు లెక్క ఆయన కొంతకాలంగా భువనగిరిని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఒకవేళ బీసీని కనుక కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయకపోతే గుర్తుపెట్టుకొని భువనగిరి స్థానాన్ని మీరు అన్ని సీట్లు అంటామని ఎమ్మెల్యేలున్నా కూడా బూర్నర్సాయి గౌడ్కి ఫేవరబుల్గా సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ, మీరు గమనించాలి. ఇక ఈ రకంగా చెప్తే ఈ కనుచూపు మేరలల్లా ఎక్కడన్నా ఒక ఉద్యమకారుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటల ఉద్యమకారుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వెళ్తున్న మీరు ఏనాడన్నా మీరు ముఖ్యమంత్రి ఈ రోజుకి సుమారుగా ఎంత 105 రోజులు కావస్తున్నది. ఈ 105 రోజులలో ఇన్ని ఏమంటారు కొన్ని పూలు తీసుకొని అమరవీరుల స్తూపం కాడికి వాళ్ళకి అర్పించి నమస్కరించిన రోజులున్నాయా? ఉన్నదా? ఒక్కసారన్నా ఈరోజు ఎక్కడ కూర్చున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అమరవీరుల త్యాగం లేదా? అమరవీరులకు సంబంధించి త్యాగం లేదా? మరి ఒక్కరోజన్నా మీ మంత్రివర్గంలోనో మీ మంత్రుల్లో లేకుంటే మీరు ఎక్కడన్నా పోయి ఈ పూలు తీసుకొని పోయి అమరవీరుల స్తూపం కాడికి పోయి ఇలా నివాళులర్పించిన అవకాశం ఉన్నదా? ఏమంటారు? అమరవీరుల కుటుంబానికి మేము 250 గజాల ఇల్లు ఇస్తాం. ఏడిస్తారు? ఇచ్చు సంగ తర్వాత న్యాయాల ఫస్ట్ గౌరవించు. నీ దగ్గర చేయి యాచి యాచించే స్థాయిలో ఎవరు లేరిడా? ఏ ప్రభుత్వం అన్నా కానీ చేయి చాచి యాచించే స్థాయిలో లేరు. ఇవన్నీ కూడా మీరు సలహాలు సూచనలు లెక్క తీసుకోవాలి. మమ్మల్ని విమర్శిస్తారు, మమ్మల్ని గట్టిగా తిడుతున్నారు, చేస్తున్నట్టు తిట్టడం ఎక్కలేదు. మేము పరచపరజాలం మీ రాజకీయ నాయకులకి ఎక్కడ వాడం. మీరు దయచేసి ఇగనన్నా ఇంకా అమరవీరులకు సంబంధించి కుటుంబాలకు ఇగనన్నా నివాళులు అర్పించారు. ఒక్కసారి మీ ప్రభుత్వం నివాళులు అర్పించిర్రా? లేదు. అమరవీరుల కుటుంబాన్ని తీసుకుని ఏ ఒక్కరన్నా మాట్లాడిర్రా? లేదు. ఉస్మానియా విద్యార్థులతో ఏమన్నా మాట్లాడిర్రా? ఉస్మానియా విద్యార్థులు చేయబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు ఇదే ప్రభుత్వం ఉందన్నా కూడా అదే ఉస్మానియా విద్యార్థులే కారణం. నిరుద్యోగులకు సంబంధించి ఆందోళనలు, రైతులకు సంబంధించి ఆవేదనలు, ఇవా ప్రభుత్వంలో ఉంటే 100 రోజులుగా మీరు చేసింది. మీరు చేస్తున్నా అంటారు, ఏం చేస్తుండ్రే? ఇన్ని రోజులు ప్రభుత్వం మీరు చేసింది ఏంటిది? ఉచిత బస్సు పథకమా? ఏ ఒక్క మహిళను అడిగిందా ఉచిత బస్సు కావాలని? సరే పెట్టిర్రు, వాళ్ళకు చాలా బాగున్నది, మేము గౌరవిస్తున్నాం, దాన్ని అభినందిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆ పథకం కొనసాగాలి, మరిన్ని బస్సులు పెంచాలి. మా సోదరిమణులు మొత్తం కూడా మా మహిళలంతా కూడా ఆ బస్సులో ప్రయాణం చేయాలి, వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి. బాగానే